ఏంటమ్మా ఇది? ఇలాంటివి అవుతాయని నేను పిన్నిని ఇక్కడికి పిలవంది. కష్టపడి ఎమ్మెల్యే గారిని గెస్ట్ గా తీసుకొచ్చాం ఈ ఫంక్షన్ కి. ఇప్పుడు పిన్ని వల్ల ఆయన స్టేజ్ దిగి కిందకి రావాల్సి వచ్చింది. అయినా నేను ఇంత చేయడం, లైఫ్ లో ఎదగాలి అనుకోవడం తనకిష్టం లేదు. అలాంటప్పుడు ఎందుకమ్మా ఇక్కడికి రావడం? వచ్చి నా ఫంక్షన్ ని పాడు చేయడానికా? దామిని నోరు మూస్తావా? ఏంటి వాగుతున్నావు పిన్ని గురించి? అసలు నీకేం తెలుసని తన గురించి? ఆనందకి నువ్వు నీ కాళ్ళ మీద నిలబడటం ఇష్టం లేదా? ఇష్టం లేకుండా తనిక్కడికొచ్చిందా? పిచ్చిదానా, అసలు ఇవాళ నువ్వు ఇంత ఆడంబరంగా ఈ ఫంక్షన్ చేస్తున్నావు అంటే దానికి కారణం ఎవరో తెలుసా? మీ పిన్ని ఆనంద భైరవి. ఈ బిజినెస్ గురించి నేను నీకిచ్చిన డబ్బు, నగలు నాకు నేనుగా నిర్ణయం తీసుకుని బలవంతంగా ఆనందని ఒప్పించి తెచ్చినవనుకున్నావా? మరి ఏంది మీది? ఏడా ఆనంద భైరవిని అవమానిద్దామని కదా స్కెచ్చింగ్ వేసి ఉండవు. చివరికి ఏంది మీ ఎట్లా జరుగుండది? అవమానం పొందేదానికి పూర్తి అర్హత నీకే ఉన్నట్టుండదమ్మీ. అది మరోసారి ప్రూవ్ చేసి ఉండవు. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అమ్మా ఆనంద భైరవి గారు, నేను శుభాకాంక్షలు చెప్పడానికన్నా ముందు తమరు ఓ 2 మాటలు మాట్లాడితే ఆ మాటలు మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మాట్లాడమ్మా. ముందుగా ముఖ్య అతిథిగా మన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీ ఆత్మచరణ్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాను. కొంతమంది మా కుటుంబం 2గా విడిపోయింది, అందుకే మరొక షాప్ని ఇలా ప్రారంభించారు అని అపోహపడుతున్నారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా క్లారిటీ ఇస్తున్నాను. మా కుటుంబం ఎన్నటికీ విడిపోదు. రాజ్కోటి సిల్క్స్ మాతృ సంస్థ నుంచే ఇవాళ ఈ లీలావతి టెక్స్టైల్స్ కూడా ఒక బ్రాంచ్గా మొదలయ్యింది అని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మా దామిని ద్వారా మొదలైన ఈ మొదటి బ్రాంచ్ ముందు ముందు రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని బ్రాంచులుగా విస్తరించడానికి ఒక సక్సెస్ఫుల్ మార్గాన్ని ఏర్పాటు చేస్తుందని నేను నమ్ముతున్నాను. చిన్న విత్తనం నుండే ఇవాళ రాజ్కోటి సిల్క్స్ మహావృక్షంగా ఎదుగుతూ వచ్చింది. అలాగే ఈ లీలావతి టెక్స్టైల్స్ ని కూడా ప్రజలందరూ ఆశీస్సులతో ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటున్నాను. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. మా దామిని తన కాళ్ల మీద తను నిలబడతానని గుండె ధైర్యంతో వేసిన ఈ అడుగు స్త్రీ శక్తికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచే స్థాయిని సంపాదించాలని, మా బిడ్డని
మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్త్రీ శక్తికి నిజమైన ఉదాహరణ ఆనంద భైరవి గారు. ఆ శక్తి ఆరా వారి బిడ్డ అయిన దామినికి ఉన్నంతకాలం సక్సెస్ అనేది ఆమెకి ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి రాజ్కోటి సిల్క్స్ వారి బ్రాండ్ ఇమేజ్తో ఈ లీలావతి టెక్స్టైల్స్ కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని నాకెంతో పూర్తి నమ్మకంగానూ ఉంది. ఎందుకంటే ఇది ఆనంద భైరవి గారి సంస్థ కాబట్టి. ఈ సందర్భంగా ఆనంద భైరవి గారిని సన్మానించే అవకాశం నాకివ్వవలసిందిగా కోరుకుంటున్నాను.